హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అయితే పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాల్లో వందే మాతర గీతం వచ్చి 150 సంవత్సరాలైన సందర్భంగా దాని గురించి 10 గంటలు పార్లమెంట్ సమయాన్ని చర్చకి పెట్టడం అన్నది డిఫరెంట్ కామెంట్స్‌నైతే అందుకుంటూ ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పందనలు దీని గురించి వినిపిస్తూ ఉన్నాయి. ప్రధాని మోడీ దీని గురించి స్టార్ట్ చేశారు. ప్రధానంగా స్టార్ట్ చేయడమే నెహ్రూని టార్గెట్ చేశారు. 1937లో అలీ జిన్నా ఏదైతే ముస్లిం లీగ్ కోసం కావచ్చు, దేనికోసం కావచ్చు, దాన్ని నేషనల్ యాంథెమ్ కాకుండా చేశారు. దానిలో ఉన్నటువంటి దుర్గామాత గురించి ఉన్నటువంటి చరణాలను కూడా తొలగించారు. వీటి గురించి గతంలో కొంతకాలం నుంచి నడుస్తున్నప్పటికీ ఈ రోజు పార్లమెంట్ లో ఎక్స్క్లూజివ్ గా 10 గంటలు చర్చ దీని గురించి నడవడం, అలాగే మోడీ ఎప్పుడైతే దీని గురించి మాట్లాడారో అలాగే ప్రతిపక్షం ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా దీనికి స్ట్రాంగ్ గానే రిటార్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్ గా వందే మాతరం దేశాన్ని కలపడానికి వచ్చింది. ఇదంతా చేసింది కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడే. కాంగ్రెస్ దీని గురించి ఎంతో చేసింది. చివరికి దేశం ముక్కలు కాకుండా ఉండడానికి, దేశంలో సమైక్యతను కాపాడడానికి ఇదంతా చేశామని కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే దేశంలో పక్కన ఇండిగో సమస్య కావచ్చు, నిన్న గోవా నైట్ క్లబ్ లో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, ఇన్ని సమస్యలు నడుస్తూ ఉండగా 150 ఏళ్ల క్రితం నాటి వందే మాతరాన్ని దాని గురించి 10 గంటల చర్చ పెట్టడం అన్న పరిణామాన్ని మనం ఎలా చూడొచ్చు? మళ్ళీ బీజేపీ ఒక నేషనలిస్టిక్ స్పిరిట్ ని మళ్ళీ తీసుకురావడానికి ఈ అంశం ద్వారా చేయడానికి చేస్తుందా? లేకపోతే త్వరలో రాహుల్ గాంధీ సార్ ఏదైతే దాని గురించి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడబోతున్నారో దాన్ని కొంచెం పక్కన పెట్టడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారా? ఇటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అన్న దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ చల్సాని నరేంద్ర గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి మెడికల్ సెల్ కన్వీనర్ కలేపల్లి సుందరయ్య గారు ఉన్నారు. సో ఫస్ట్ ముందు నరేంద్ర గారు మీతో మొదలు పెడదాం. ఈ పరిణామాన్ని బీజేపీ వందే మాతరానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని, ఇన్ని గంటల చర్చ పెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది వందే మాతరం అనేది ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వానికి కానీ సంబంధించిన అంశం కాదు. స్వతంత్ర పోరాటాన్ని ఒక ఎలక్ట్రిఫై చేసినటువంటి, ఒక ఉత్తేజం కలిగించినటువంటి ఒక నినాదం అని చెప్పొచ్చు. ఆ రోజుగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వతంత్రం కావాలని ఆనాడు ఇంకా తీర్మానం చేయలేదు. అప్పటికి ఆ విధంగా ఎవరు కూడా ఆనాడు స్వతంత్ర ఒక తిలక్ తప్ప స్వరాజ్యం నా జన్మ హక్కును తిలక్ తప్పితే ఆ టైంలో ఎవరు కూడా స్వరాజ్యం కావాలని గట్టిగా నాయకులు వాయిస్ కూడా వినిపిస్తున్న టైంలో ప్రజల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఉంటా ఒక స్వరాజ్యమే కాదు, ఈ దేశంలో యొక్క ఆర్థిక అదే మన స్వతంత్రం ఇవ్వటం రావటమే కాదు, ఈ ప్రజలు మన భాషని మన యొక్క విధానాలని ఆచరించాలి, మన మీద మనం ఆధారపడాలి, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థిక దోపిడీ కూడా కొనసాగడానికి వీలేదని ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని కలిగించినటువంటి పాట ఇది. ఆనాడు ఇది రాజకీయాలకు అతీతంగా కలిగించింది. ఆనాడు స్వయంగా మొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ కాంగ్రెస్ సెషన్ లో ఈ పాటను పాడారు. ఆయన మహర్షి అరవింద్ ఘోష్ గాని, లేకపోతే లాలా లజపత్ రాయ్ గాని, అనేక మంది స్వతంత్ర యోధులు, విప్లవకారులు ఈ పాటను పాడి ఆనాడు జైలుకి వెళ్ళారు. వందే మాత్రం అన్నందుకే అనేక మందిని ఆనాడు బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారంటే, జైలుకి వాళ్ళని ఎంతగా ఇది భయపెట్టిందో, వాళ్ళని కదిలించి వేసిందో, వాళ్ళ అస్తిత్వాన్ని ప్రశ్నించిందో మనకు అర్థమవుతుంది. అటువంటి పాట మన స్వంత చరిత్రని, ఒక గతిని మార్చివేసిన పాట ఇది. దాన్ని మనకి ఎప్పుడు కూడా మన ప్రజలకు స్ఫూర్తిగా ఉంటుంది. అయితే ఈ పాట వచ్చి 150 సంవత్సరాలైన సందర్భంగా ఈనాడు ఒకసారి స్మరించుకోవటం, ఆనాటి స్ఫూర్తిని ఈనాడు తీసుకుని దేశం కోసం మనం అంకితం కావాలని యువతలో, ఎందుకంటే ఈనాటి యువతకి పార్టీ యొక్క చరిత్ర గురించి అంతగా తెలిసే అవకాశం లేదు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. అయితే దీన్ని ఒక రాజకీయ నినాదంగా తీసుకొని, ఒక రాజకీయ లబ్ధి పొంది, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి ఆయుధంగా దీన్ని వాళ్ళ పార్లమెంట్ లో చర్చించారు. నిన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, కేవలము నెహ్రూని కాంగ్రెస్ ని ఎండగట్టడం కోసమే మేము చర్చ చేపడుతున్నామని. ముఖ్యంగా వాళ్ళ ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో ఏంటంటే, ఆనాడు ముస్లిం లీగ్ ని యొక్క ఒత్తిడికి లొంగిపోయి నెహ్రూ ఈ పార్టీల యొక్క పాట మొత్తాన్ని కాకుండా మొదటి 2 స్టాంజర్స్ మాత్రమే జాతీయగీతంగా ఉంచారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని జాతీయగీతం కాకుండా జనగణమనకి ఆధిపత్యం ఇచ్చారు, అనేక విమర్శలు చేశారు. అయితే చరిత్రలో కొన్ని వాస్తవాలు కావచ్చు అనటానికి వీల్లేదు. అయితే ఆనాడు ముస్లిం లీగ్ ని యొక్క దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న ముస్లిం లీగ్ ని సంతృప్తిపరచడం కోసం ఒక నెహ్రూ కాదు, ఆనాడు దేశంలో రాజకీయ నాయకులు అందరూ ప్రయత్నించారు.
ఉదాహరణకి ఇవాళ బీజేపీ యొక్క మాతృక సంస్థ అయినటువంటి జనసంఘ్ యొక్క వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉండి ముస్లిం లీగ్తో కలిసి ఒక ప్రభుత్వాన్ని బెంగాల్లో ఏర్పాటు చేస్తారు. ముస్లిం నేత యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెంగాల్ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. ఆనాడు ముస్లిం లీగ్ దేశ విభజన కోసం తీర్మానం చేస్తే ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆనాడు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి ఉండి ఆనాడు నిరసన తెలిపి ఉంటే దేశ యొక్క విభజన వరకు వెళ్ళేది కాదేమో. ఆనాడు ముస్లిం లీగ్ జాతీయ రాజకీయాలు ఒక రాజకీయ ప్రతిపత్తి, రాజకీయ గౌరవం ఇచ్చినటువంటి చరిత్ర శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఉంది, మనం మరలేం. ఈ విధంగా అనేక మంది నాయకులు ఆనాటి పరిస్థితుల్లో అనేక విధానాలు తీసుకున్నారు. అయితే దాన్ని ఇవాళ పార్లమెంట్ లో చర్చకి పెట్టి దేశంలో దీని ఒక రాజకీయ సైద్ధాంతిక అంశంగా వందే మాతరాన్ని మార్చి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రత్యర్థుల యొక్క కించపరచడం కోసం ఉపయోగించడం అనేది అది జాతీయ యొక్క సమైక్యత కానీ దేశ భవిష్యత్తు కానీ ఏ మాత్రం ఉపయోగం లేదని చెప్పొచ్చు. అసలు స్వతంత్ర నెహ్రూ యొక్క చనిపోయి 60 సంవత్సరాలు అయింది. తర్వాత ఎందుకు నెహ్రూ యొక్క ఉనికి చూసి ప్రధానమంత్రి మోడీ భయపడుతున్నారు అని ఏ ప్రసంగం చేసినా కూడా అది రాజ్యాంగం గురించి కావచ్చు, ఆపరేషన్ సింధూర్ గురించి కావచ్చు, అయితే దేశ స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట చేసిన ప్రసంగం కావచ్చు, నెహ్రూ గురించి ఆయన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఇవాళ ఈనాటి కాంగ్రెస్ నాయకులు కూడా నెహ్రూ గురించి పెద్దగా తెలియదు. కానీ నెహ్రూ గురించి ఎక్కువగా స్మరించుకుంటూ ఆయన పేరుకే ఉనికికే భయపడుతున్నట్టు ఆయనలో స్పష్టమైనటువంటి మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకు పదే పదే ఆ పేరు మనకి చేసి దానికి కేవలం ఒక వ్యక్తిని ఆనాడున్న పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయన నిర్ణయం తీసుకుంది. అది చరిత్రాత్మక తప్పిదం అనే దాంట్లో సందేహం లేదు. దాని గురించి ఇవాళ తెచ్చిపెట్టి పార్లమెంట్ లో దాన్ని స్క్రూటినీ చేసి ఇవాళ దాన్ని ఒక సైద్ధాంతిక అంశంగా మార్చి దేశంలో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, విభజన తీసుకురావడం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని నేను భావించట్లేదు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుందరయ్య గారు, మీరు ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు? రచన గారు, ఈ వందే మాతరం అనే ఒక గీతానికి 150 సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉంది అనేది అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఈ రోజుకి ఇది 150 సంవత్సరాలు, నెక్స్ట్ ఇంకొక 50 సంవత్సరాలు వేస్తే 200 సంవత్సరాలు అవుతుంది. అయితే వేదాలు, పురాణాలు ఎలాంటి మహాగ్రంథాలు, ఎలాంటి నేషనల్ సాంగ్ ఇది, జాతీయ గీతం ఇది, నేషనల్ అంతం కాదు, ఇది నేషనల్ సాంగ్. 1950లోనే దీన్ని నేషనల్ సాంగ్ గా గుర్తించబడింది. సో నేషనల్ ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని నేషనల్ అంతం చేయాలనుకుంటే దానికి చట్టబద్ధత కల్పించవచ్చు. కానీ నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు ఏ దేశంలోనూ 2 నేషనల్ అంతంలు ఉండవు. మనకి జనగణమన ఆల్రెడీ నేషనల్ అంతంగా ఉంది, దానికి ఒక గజెట్ ఉంది, చట్టబద్ధత ఉంది. ఇది వందే మాతరం అనేది నేషనల్ సాంగ్, జాతీయ గీతంగా 1950లో దీనికి గుర్తింపు ఇవ్వబడింది ఇండియన్ గవర్నమెంట్ చేత, రిపబ్లిక్ ఇండియన్ గవర్నమెంట్ చేత. అయితే ఈ సాంగ్ బకిం చంద్ర చటర్జీ బెంగాలీ 1850 అంటే ఈ సెంచరీలో కాదు, ఎప్పుడో గత సెంచరీలో 1850లోనే ఆయన రాయబడ్డ ఒక పోయం ఇది. ఆ పద్యాన్ని బకిం చంద్ర చటర్జీ రాసిన ఆ పద్యాన్ని 1950లో నేషనల్ గీతంగా మన గవర్నమెంట్ ఆమోదించిన తర్వాత 1882లో ఇది పబ్లిష్ చేయబడింది. అప్పటికి కొన్ని ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దీన్ని నేషనల్ సాంగ్ చేసింది. అయితే ఇప్పుడు 10 గంటల సేపు అమూల్యమైన ప్రజా సమస్యల మీద చాలా ప్రొడక్టివ్ మెటీరియలిస్టిక్ డిస్కషన్ జరగాల్సిన సందర్భంలో ఈ వందే మాతరం గురించి 10 గంటలు కేటాయించడం అనేది ఒక రకంగా అది వేరే అంశాలకు కేటాయిస్తే అభినందనీయం. అదే ఈ యొక్క గీతం మీద, ఈ నేషనల్ గీతం మీద ఇన్ని గంటల చర్చ అనేది నా ఉద్దేశం మేరకు అవసరం లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే జనగణమన స్థానంలో వందే మాతరాన్ని నేషనల్ అంతం చేయాలనుకుంటే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టొచ్చు. ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాగైనా మెజారిటీలో ఉంది కాబట్టి దానికి చట్టబద్ధత, గజెట్ నోటిఫికేషన్ రావడం ఇవన్నీ చకచక జరిగిపోయే ఒక ప్రొసీజరల్ అంశాలు ఇవి. అయితే దాని గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడము లేదా ఇంకో పార్టీని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు 1850లో కాంగ్రెస్ పార్టీనే లేదు. సో ఇది ఒక పార్టీకి, ఏ పార్టీకి ఆపాదించే ఒక గీతం కాదండి ఇది.
ఇది ఒక కవి రచించిన మన దేశం యొక్క సార్వభౌమత్వం, మన దేశం యొక్క హెరిటేజ్, కల్చరల్ ఇంటిగ్రిటీ ఈ ఎన్ని సమ్మిళితమైన ఒక నేషనల్ గీతం ఇది. ఇలాంటి విశిష్టమైన గీతానికి నేషనల్ అంతం చేయాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయొచ్చు దానికి. కానీ 10 గంటల చర్చ అనేది నా ఉద్దేశంలో అంత అవసరం లేదు. ఎందుకంటే దేశంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు పోల్చుకుంటే ప్రయాణికులు పౌర విమానయాన శాఖలో జరుగుతున్న ఎన్నో సంక్షోభం గురించి కానివ్వండి, యూరియా సంక్షోభం గురించి కానివ్వండి, ఇతర ఎన్నో సమస్యలతోటి గోవాలో జరిగిన అగ్ని ప్రమాదాల గురించి కానివ్వండి, ఫ్రీక్వెంట్ గా ఫ్లైట్ క్రాషెస్ గురించి కానీ ఎన్నో ఉన్నాయి. ఒక సిటిజన్ ఈ దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద పార్లమెంట్ లో ఒక మెటీరియలిస్టిక్ ప్రొడక్టివ్ బేసిస్ లో డిస్కషన్ జరిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది సమాజానికి. సో దీనికి ఈ వందే మాతరం అనే గీతం బ్రిటిషర్స్ మీరు గమనించే ఉంటారు. బ్రిటిషర్స్ నరేంద్ర సార్ ఇప్పుడు మా ప్రస్తావించినట్టుగా వందే మాతరం అంటే ఒంగోబెట్టి కొట్టేవాళ్ళు. అలాంటిది ఏ పార్టీకో సంబంధించిన అంశం కాదు ఇది. మీరు అప్పుడు చేయలేదు, ఇప్పుడు మేము ఇప్పుడు చేయాలనుకుంటే ఒక నేషనాలిటీ, ఒక జాతీయ భావం కలిగించాలి ప్రతి పౌరుల్లో అనుకుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఇది ఒక నేషనల్ అంతంగా చేయాలి, జనగణమనని నేషనల్ గీతంగా మార్చాలి అనుకుంటే ఆ ప్రక్రియ ఎన్డీఏ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది అది. సో దీని గురించి పార్లమెంటు అనేది ఒక దేశం యొక్క సమస్యల మీద విస్తృతంగా చర్చించాల్సిన సమయాన్ని ఇలాంటి ఒక అంశం మీద కేటాయించడం అనేది 2 గంటల సేపు అంత ఆమోదించదగ్గ విషయం కాదనేది నా అభిప్రాయం. అయితే ఈ జాతీయ గీతంగా మార్చాలనే ఒక సందర్భంలో దాని యొక్క విశిష్టతని, దాని యొక్క ఆవశ్యకతని ప్రజలకి వివరించి దాన్ని చట్టబద్ధత నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, పార్లమెంట్ లో జరిగేటువంటి చర్చలు అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఆల్ అందరూ చూస్తూ ఉంటారు భారతీయ పౌరులు. ఈ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్, ఈ అంశం మీద చేసేటువంటి 10 గంటల చర్చ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఏది చేసినా సరే ఈ చర్చ జరిగే క్రమంలో చివరికి ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏ ఉద్దేశంతో బీజేపీ దీన్ని లైమ్ లైట్ లోకి తీసుకుని ఉండొచ్చు, దీని వెనక అసలు ఏం ఇంపాక్ట్ కోసం బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది? బీజేపీ అధికార ప్రతినిధి నిన్న స్పష్టంగా చెప్పారు ప్రెస్ మీటింగ్ లో, మేము వాంట్ ఎక్స్పోజ్ కాంగ్రెస్ అండ్ నెహ్రూ, వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం కోసం చర్చించే పెట్టామని. అయితే పార్లమెంట్ ప్రభావం ఏ వరకు చూడొచ్చు? నరేంద్ర గారు రైట్, వాళ్ళు క్లియర్ చేశారు. అయితే ప్రభావం వాళ్ళు చేసే ఇప్పుడు నెహ్రూ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ హేట్ చేయడం వల్ల ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే 2025 లో ఉన్నారో ఆ వందే మాత్రం అంత కనెక్ట్ అయ్యి కాంగ్రెస్ మీద హేట్రెడ్ పెంచుకుంటారా? సో ఈ స్టేట్మెంట్ ప్రజలు కూడా ఎలా చూస్తారు? అంటే ప్రజలు కూడా చర్చల్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఎంతవరకు వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది అనేది ఆయన చెప్పినట్టు సుందరయ్య గారు, ఈనాడు తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ఆర్థిక సామాజికమైనటువంటి శాంతి భద్రతలు కానీ అనేక అంశాలు ఉన్నాయి. వాటిని మీద అసలు పార్లమెంట్ లో ఇప్పటి వరకు లాస్ట్ వీక్ అంతా ఎలాంటి చర్చలు లేకుండా దాదాపు అల్లరి మధ్య బిల్లులు పాస్ చేసుకుని తప్ప ఎలాంటి చర్చలే జరగకుండా జరిగింది. చివరికి వాళ్ళ రాజ్యకు వచ్చి వాళ్ళ దీని మీద రేపు ఎన్నికల సంస్కరణల మీద చర్చలకు ఒప్పుకొని అలా చేస్తున్నారు. ఇది మళ్ళీ ఇంకా పార్లమెంట్ ఇంకో 1 వీక్ మాత్రమే పనిచేస్తుంది. ఈ బడ్జెట్ సెషన్ జనరల్ గా వింటర్ సెషన్ అనేది కనీసం 4 వారాలు పనిచేస్తుంది. ఈ తర్వాత కుదించి పెడుతున్నారు. కాబట్టి ఇది పార్లమెంట్ సమావేశాలు జరగటమే అరుదైపోయింది. అరుదైన పార్లమెంట్ కదా, అసెంబ్లీలు కూడా అలా జరుగుతున్నాయి. అరుదైన సమావేశాల్లోనే ఎక్కువగా అసలు చర్చలు లేకుండా ప్రొవోకేటివ్ అంశాలకే మీద పరస్పరం ఆరోపణలు చేసుకుని సభలు జరగకుండా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఇది ఒక వందే మాత్రం అనేది భారతదేశంలో ఇవాళ కూడా ప్రజలందరిలో కూడా ఒక స్ఫూర్తిని కలిగించి ఉత్తేజాన్ని కలిగించేటువంటి అంశం. అది కేవలం ఆయన బకింజన్ చటర్జీ ఒక నవల్లో, ఆనందమఠం అనే నవల్లో రాసినటువంటి ఇది ఆ రోజు 1 సంవత్సరం కాలంలోనే దేశవ్యాప్తంగా అది ప్రచారం పొంది, అది బెంగాల్లో రాసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ప్రచారం పొంది ఆనాడు స్వతంత్ర ఉద్యమానికి ఒక కాగడాగా పనిచేసింది అనమాట. దానికి ఎంతో ప్రాణం పోసింది స్వతంత్ర ఉద్యమానికి ఆనాడు. ఆ తర్వాత కూడా జరిగింది. దీని మీద రాజ్యాంగం యొక్క అసలు రచన జరుగుతున్న సమయంలోనే జాతీయ గీతం ఏది ఉండాలనే అంశం మీద సుదీర్ఘమైనటువంటి వాదోపాద దేశంలో జరిగినాయి. ఆనాడు ఏబీవీపీ లాంటి విద్యార్థి సంస్థలు అయితే జనగణమన కాదు, వందే మాత్రమే జాతీయత ఉండాలి, అసలు మన రాజ్యాంగంలో ఇదే కాదు,
భారతదేశం పేరే అసలు మనం ఇండియా అని ఉందా మనకి. కాదు భారత్ ఉండాలని ఆనాడు గొడవ జరిగితే ఇండియా దట్ ఈస్ భారత్ అని మార్చారు. ఈ విధంగా అనేకమైనటువంటి మన రాజ్యాంగంలో కూడా అనేక విషయాల్లో ఒక స్పష్టంగా నిర్ణయం తీసుకోవటం ఆనాడు ఈ ఒత్తిళ్లు పనిచేస్తాయా, లేకపోతే కొన్ని వర్గాల యొక్క సంతృప్తి పరచలేకపోతామని భయపడ్డారా ఏమో కానీ అనేక విషయాల మీద ఒక స్పష్టమైనటువంటి విధానం కానీ నిర్ణయాలు కానీ ఆనాడు తీసుకోలేకపోయారు నాయకులు. అప్పటి నుంచి ఆ పద్ధతి ఇవాళకే కొనసాగుతుంది. ఈనాడు సుందరయ్య గారు చెప్పినట్టు మనం ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి వందే మాత్రమే జాతీయ గీతంగా ఉండాలి అంటే ఆ విధంగా తగినటువంటి రాజ్యాంగ సవరణ తీసుకురావచ్చు, అది చేయవచ్చు. అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఆ విధంగా చరిత్ర మీద మనం ఇవాళ స్కానింగ్ చేయటం వలన పార్లమెంట్ లో ఉపయోగం ఏంటి అసలు ఆ దేశంలో ప్రజలకి? ప్రభుత్వం ఈ విధానపరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అది ఆ విధంగా చర్చిస్తే అది వేరే విషయం. కాబట్టి ఆయన చెప్పినట్టు ఇది మొదట 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 75లో ఆ దేశంలో ఎమర్జెన్సీ ఉంది. ఆనాడు చాలా మంది జైల్లో ఉన్నారు. ఆనాడు ఈ విషయం గురించి అసలు ఎటువంటి దేశంలో ఒక చర్చకు కానీ ఒక అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ 150 సంవత్సరాల ఇవాళ దీన్ని ఒక సెలబ్రిటీ మూవీగా దేశం జరుపుకోవటంలో ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. దాంట్లో ఒక అభిప్రాయం లేదు. అయితే చేసుకోవటంలో కూడా ఒక పర్పస్ ఉండాలి, దాని ఒక ప్రణాళిక ఉండాలి, స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. అంతేగాని దాన్ని ఒక రాజకీయ అంశంగా దీన్ని మార్చివేసి బీజేపీ వాళ్ళే వందే మాత్రాన్ని అసలు దేశంలో ప్రచురం చేశారు, బీజేపీ వాళ్ళు లేకపోతే అసలు వందే మాత్రం ఉండేది కాదు అనే అభిప్రాయం వచ్చేటట్టు ఇవాళ మాట్లాడటం ఏదైతే ఉందో అది దానివల్ల ఉపయోగం కన్నా దేశానికి, దేశ ప్రయోజనాలకి నష్టం జరుగుతుందని వాళ్ళు గ్రహించాలి. దీన్ని ఒక జాతీయ అంశంగా పరిగణించి రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా అందరినీ కలుపుకుపోయి దీని మీద చర్చ జరుపుకుంటే బాగుండేది. దీని ఒక రాజకీయ అంశంగా విభేదాలను మళ్ళీ వైడనింగ్ చేసి పార్టీల మధ్య, ప్రజల మధ్య చేసే విధంగా కాకుండా దీని రాజకీయ ప్రయోజనాల దృష్టితో అసలు దీని విషయాన్ని చూడటం అనేది అది దేశానికి ప్రమాదకరమైనటువంటి సంకేతం ఇస్తుందని నేను భావిస్తాను. ఈ విషయంలో స్పష్టమైనటువంటి ఇప్పటికైనా రిజర్వేషన్ కేవలము ఆనాడు ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, కొంతమంది విప్లవ మార్గాన్ని తీసుకున్నారు. ఆ విప్లవ మార్గాన్ని గాంధీ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడానికి వాళ్ళకి బలమైన కారణాలు ఉన్నాయి, వాళ్ళు విప్లవ మార్గం తీసుకోవడానికి వాళ్ళకి బలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు తీసుకున్న స్టాండ్ని కానీ విధానాలు కానీ ఇవాళ మనం ప్రశ్నించి దానివల్ల మనం తగ్గుపట్టడంలో ఉపయోగం లేదు. ఆనాడు పరిస్థితుల్లో ఆనాడు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుని ఎవరు ఏం తీసుకున్నా ఆనాడు స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకున్నారు తప్పితే తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారని నేను అనుకోను. కాబట్టి ఇవాళ ఆ చర్చని పెట్టడం అనేది తీసుకురావటం ఒక రాజకీయ విభేదాలకి కేంద్రంగా ముందే మారతాని రాజకీయమైనటువంటి ప్రచారాస్త్రంగా మార్చడం అనేది దేశ ప్రయోజనాలకి అంత మంచిది కాదని మాత్రం నేను స్పష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుందరయ్య గారు. రచన గారు, ఇది బిఫోర్ కాంగ్రెస్ పుట్టడం కంటే ముందే ఈ గీతం పుట్టిందని చెప్పుకున్నాం కదా, మనం చర్చించుకున్నాం. అయితే దీంట్లో ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే దుర్గామాతని కీర్తిస్తూ కొన్ని పదాలని తొలగించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాన్ని మోడిఫై చేసి అప్పుడు జాతీయ గీతంగా వాళ్ళు దాన్ని వదిలారు దేశంలో అని చెప్పేసి మా ఎన్డీఏ గవర్నమెంట్ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా వందే మాతరం గీతం యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క విశిష్టతని, ఆవశ్యకతని మళ్ళీ ఆ దుర్గామాతకు సంబంధించిన ఒరిజినల్ ఏదైతే బంకిం చంద్ర చటర్జీ గారు రాశారో ఆ ఒరిజినల్ పోయం ని మళ్ళీ తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తూ దాన్ని నేషనల్ అంతంగా చేయాలంటే ఫస్ట్ నేషనల్ వైడ్ ఏదైతే 150 సంవత్సరాల ఓ వారోత్సవాల్లాగా, ఒక సంబరాల్లాగా, ఒక సెలబ్రేషన్ లాగా ఆ స్ఫూర్తిని నింపి ఆ తొలగించిన పదాలు ప్రజలకు వివరించి, దేశ ప్రజలకు వివరించి దాని యొక్క అవసరాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేసి నిజంగా చేసి ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా మ్యానిపులేట్ చేసింది, ఒరిజినల్ ప్రింట్ ఇది, ఒరిజినల్ రచన ఇది ఈ విధంగా ఉంది, మాడిఫైడ్ వర్షన్ ఈ విధంగా ఉందని అర్థం చేపించి దాని మీద 1-2 hours చర్చ, ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం తీసుకోవడం అనేది సమంజసం. ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ చేయకుండా డైరెక్ట్ గా
దాన్ని ప్రవేశపెట్టేసి 10 గంటల సేపు దీని మీద చర్చించాలి అంటే అది అంత ఆహ్వానించదగ్గ విషయం కాదు. ఒకవేళ కాంగ్రెస్ చేసిన తప్పుల్నే ఎండగట్టాలి పార్లమెంట్ లో అంటే ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ కారకుడయ్యాడు ఈ దేశ విభజన, పాకిస్తాన్ ముస్లింస్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళాలి, హిందువులందరూ హిందుస్థాన్ లో ఉండాలి అంటే అది సంపూర్ణంగా జరిగిందా? అది కేవలం గాంధీ ఆమోదం వల్లే దేశం విభజించబడింది. ఆ విభజన కూడా సంపూర్ణంగా జరుగుంటే, పూర్తి ముస్లింస్ పాకిస్తాన్ కి వెళ్ళి ఉంటే ఈ రోజు ఇంత మత విద్వేషాలు, మత కలహాలు జరుగుండే కాదు కదా ఈ భారతదేశంలో. అది పాకిస్తాన్ అయినప్పుడు, ఇది హిందుస్థాన్ అయినప్పుడు విభజన అనేది సంపూర్ణంగా జరగాలి. అబ్బా ఈ మతస్థులంతా ఖచ్చితంగా ఆ దేశం వెళ్ళాలి, ఈ దేశం విడిచి అనే నిబంధనకి కట్టుబడి దాన్ని పూర్తిగా చేసి ఉంటే ఇవాళ ఈ దేశం ఇంత గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనే ఆవశ్యకత ఉండేది కాదు. సో ఆ విధంగా కాంగ్రెస్ ని తప్పు పట్టొచ్చు. ఆ తర్వాత ఇంకా అనేక అంశాలు కాశ్మీర్ విషయంలో డిప్లొమాటిక్ గా అటు ఇటు రెండు దేశాలకి కూడా సమర్థించుకుంటూ కొంతకాలం కాలయాపన చేసిన కాంగ్రెస్ కొన్ని ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇలాంటి కాశ్మీర్ అంశం కానివ్వండి, దేశ విభజన అంశం కానివ్వండి, ఆ టైంలో నెహ్రూ అవలంబించిన దానికి నష్టపరిహారం ఇవ్వాలి పాకిస్తాన్ కానీ మన ఇండియన్ రెవెన్యూలో నుంచి కూడా కట్టించారు పాకిస్తాన్ కి విభజన జరిగినందుకు నష్ట కంపాన్సేషన్ కింద కూడా పోరాటాలు చేసి మహాత్మా గాంధీ అండ్ నెహ్రూ అలాంటివి కూడా విభేదించవచ్చు. సో కాంగ్రెస్ ని బ్లేమ్ చేయాలంటే దేర్ ఇస్ ఏ బాస్కెట్ ఆఫ్ రీజన్స్, ఆటలు తీసుకోవచ్చు. ఎంతో విలువైన జాతీయ గీతానికి సంబంధించిన అంశాన్ని ప్రజలకి వివరించకుండా, దాంట్లో ఒక లోపాలను సరిదిద్ది ప్రజలకు అర్థం చేయించకుండా ఏకబిగువున ఒకేసారి ప్రవేశపెట్టి ఇది కాంగ్రెస్ ద్రోహి అంటే ప్రజలకు అర్థం అవ్వాలి కదా. గవర్నమెంట్ ఏ కాంటెక్స్ట్ లో ఇది ప్రవేశపెట్టింది, ఏ సందర్భంలో దీన్ని చర్చకు తీసుకొచ్చింది, దీన్ని ఏం చేయబోతుంది, దీన్ని నేషనల్ యాంథమ్ గా చేయబోతుందా, నేషనల్ సాంగ్ అని ఉంచుతుందా? సో ఈ క్లారిటీ ప్రజలకు వివరించి దీని మీద ఒక సముచితమైన చర్చ నడిపితే ప్రజలందరికీ ఆమోదాయకంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అయితే కాంగ్రెస్ దీని పట్ల కూడా ఏ విధంగా ఇది చేయబడింది అనేది కూడా వాళ్ళు ఇచ్చే వివరణ కూడా సహేతుకంగా లేదండి. వాళ్ళు ఎంతసేపు కూడా బీజేపీ చేసిన ఆరోపణల్ని రిటాలియేట్ చేసి దాన్ని కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప దాని వెనకాల దాగున్న ఒక ఏమి ఆ సందర్భంలో ఇప్పుడు నరేంద్ర గారు చెప్పినట్టు ఆ సందర్భానుసారంగా ఒకడు హింసా మార్గాన్ని ఎన్నుకుంటే ఇంకొకడు అహింసా మార్గాన్ని ఎన్నుకుంటే స్వాతంత్రం సాధించడం కోసం ఈ జాతీయ గీతాన్ని ఎందుకు అలా చేయవలసి వచ్చిందో పార్లమెంట్ లో కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది అసమర్థపు ఎంపీలు సవివరంగా వివరించలేకపోతున్నారు, సభకు కానివ్వండి, దేశ ప్రజలకు కానివ్వండి. సో ఇలాంటి గందరగోళం మధ్య ప్రజలకి ఈ అంశం ప్రజా ప్రయోజనంగా ఉందా లేదా అనే ఒక డౌట్ ప్రజల మధ్యలో మెదులుతుంది. ఇది ఏ విధంగా ఈ సమాజానికి ఉపయోగకరంగా ఉంది? ఓకే, జాతీయ భావం నింపాలి, దేశ స్ఫూర్తి నింపాలి అంటే నేను చెప్పిన ఆ ప్రాసెస్ లో రావాలి. ఇదిగో ఈ విధంగా తొలగించబడింది, వక్రీకరించబడింది, కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంది అని వివరణ ఇవ్వాలి. దానికి ఆధారాలు కూడా చూపించాలి. బకిం చంద్ర చటర్జీ ఒరిజినల్ గా రాసిన వర్షన్ ని ప్రజల ముందుంచి దుర్గామాతని కీర్తిస్తూ దేశ యొక్క సార్వభౌమత్వాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని వివరించిన అనేక లైన్లన్నీ కూడా మోడిఫై చేయబడి, మ్యానిపులేట్ చేయబడినని వివరించాలి. అదంతా లేకుండా డైరెక్ట్ గా వీళ్ళు తప్పు చేశారు అంటే కాంగ్రెస్ కూడా చెప్పాలి, మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ మీద అంతే ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి అంశాలకి గవర్నమెంట్ తలుచుకుంటే దానికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, దీన్ని చట్టబద్ధత చేయాలి అంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి సవరణ చేసి చేయొచ్చు. కానీ దానికంటే ముందు ప్రజలకి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సుందరయ్య గారు, మొత్తం చాలా డీటెయిల్ గా దీని గురించి చెప్పినందుకు. అయితే చర్చ ముగింపుకు వచ్చేసాము. ఓవరాల్ గా ఒక్క క్వశ్చన్ కి మీరు ఇద్దరు ఆన్సర్ చేస్తే ముగించేద్దాము. ముందు నరేంద్ర గారు, సో మీరే చెప్పారు పార్లమెంట్ టైంని కుదించడం కావచ్చు, అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టడం కావచ్చు, అంటే ఏవైతే ఇప్పుడు ఇమీడియట్ గా అడ్రస్ చేయాలో వాటిని గురించి అసలు చర్చకు రాకపోవడం కావచ్చు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా ఎటువంటి విషయాలపై చర్చ సారించాలి, అప్పటికప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ నేషన్ లో ఉంటే ఎట్లా వాటిని వెంటనే అడ్రస్ చేయాలి, ఎటువంటి విషయాలు చర్చించాలన్న విషయంలో ఎటువంటి రిఫార్మ్స్ రావాలనుకుంటున్నారు, లేకపోతే రిఫార్మ్స్ అవసరం లేదా ఇప్పుడు ఉన్నట్లు నడిస్తే చాలనుకున్నారా, మీరేమనుకుంటున్నారో చెప్తే మీ ఇద్దరు కన్క్లూడ్ చేద్దాం. ముందు నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి.
అలా పార్లమెంట్ సమావేశాలు గాని, డిబేట్లు గాని, అసెంబ్లీలు గాని చాలా తగ్గిపోతున్నాయి. సంవత్సరానికి కనీసం 150 రోజులు సమావేశం కావాలి అసెంబ్లీలు గాని, పార్లమెంట్లు గాని. చాలా కాలము చాలా మంది అడుగుతున్నారు. ఇవాళ 100 రోజులు కూడా ఎవరు 50 రోజులు, 60 రోజులు మించితే ఇవి కూడా కొన్ని అసెంబ్లీలయితే కనీసం 10 రోజులు, 15 రోజులు. ఇప్పుడు బడ్జెట్ సెక్షన్ అంటే మనం చూసాం ఇక్కడ అసెంబ్లీలో బడ్జెట్ సెక్షన్ అనేది అసెంబ్లీలో కనీసం 1 రోజులు ఉండేది. అన్ని శాఖల యొక్క బడ్జెట్లను కూడా వివరంగా రోజు చర్చలు జరిగాయి 1 రోజుల పాటు. ఇవాళ బడ్జెట్ సెషన్ కూడా 2-3 రోజులు అయిపోతున్నాయి అనేక అసెంబ్లీల వల్ల. అసలు ఒక్క రోజులో బడ్జెట్ సెషన్ పెట్టి బడ్జెట్ ని ఆమోదింపు చేసుకుంటున్న అసెంబ్లీలు కూడా ఉంటున్నాయి. పార్లమెంట్ లో కూడా బడ్జెట్ సెక్షన్ అంటే ముందు ఫిబ్రవరి చివరిలో ప్రవేశపెట్టి 1 రోజులు జరిగి మళ్ళీ మధ్యలో 15 రోజులు గ్యాప్ ఇచ్చి మొత్తం దాదాపు 1.5 రోజుల పాటు బడ్జెట్ సెక్షన్ పార్లమెంట్ జరిగేది. ఇవాళ అది కూడా 2-3 వారాల్లో పూర్తి అయిపోతుంది. కాబట్టి ఇవాళ అసలు పార్లమెంటరీ చర్చల మధ్య చట్టసభలో చర్చల పట్ల అటు రాజకీయ పార్టీలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ అంత ఆసక్తి చూపట్ల ఆ చర్చల్లో కూడా కేవలము పరస్పర రాజకీయ నిందలు వేసుకోవటమే. వాళ్ళ వందే మాతరం గురించి నిజంగా కాంగ్రెస్ ఏం చేసింది అంటే దానికి రాజకీయ వేదికల మీద ఒక్కనొక్కరు ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. వాళ్ళ 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక ఉమ్మడిగా కమిటీ ఏర్పాటు చేసి దీన్ని దేశమంతా కలిసి మనం సెలబ్రేట్ చేసుకుందాం, ప్రజల్లో దీని మీద మరింత చైతన్యం కలిగించే ప్రయత్నం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని సుదీర్ఘంగా ఆలోచించి ఒక నిర్మాత్మకమైనటువంటి కార్యక్రమంతో ప్రభుత్వం ముందుకు వచ్చుంటే దేశంలో అందరిని కలుపుకొని చేయగలిగి ఉంటే దాని ప్రభావం ఎక్కువ ఉండేది. అటువంటి ప్రయత్నాలు ఇవాళ ఏం కనిపించట్లేదు. పార్లమెంట్ చర్చలో కూడా అనేక అంశాలు పార్లమెంట్ లో ప్రభుత్వమే ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఐఆర్ మీద చర్చ జరగాలి ఈ ఓటర్ల జాబితాల మీద అని మొదటి రోజు నుంచి అఖిల పక్ష సమావేశం నుంచి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దేశంలో దాని మీద అనేక ఆందోళన జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో ఆ కేసులు జరుగుతున్నాయి. దాని మీద మొదటి రోజే ప్రభుత్వం అంగీకరించి మేము సిద్ధంగా ఉన్నామని పలానా రోజు చర్చించబోతున్నాం అని మొదటి రోజే చెప్పుంటే అసలు గత వారం అంతా పార్లమెంట్ సెషన్ లో డిస్టర్బెన్స్ ఉండడానికి అవకాశం ఉండేది కాదు. అదే విధంగా అనేక అంశాలు ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ మీద వాళ్ళు కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. గత నెలలో ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినప్పుడు కూడా దాన్ని ఒక యుద్ధంగా పరిగణిస్తాం, మేము టెర్రర్ అటాక్ కన్సిడర్ చేసే వార్, దాన్ని ఫుల్ స్కేల్ యుద్ధం ద్వారానే దాన్ని ఎదుర్కొంటామని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అయితే ఇవాళ కూడా ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతుందో అది పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినటువంటి ఉగ్రవాదుల దగ్గర ఆపరేట్ చేస్తున్నటువంటి వైద్యుల బృందం చేసిందని స్పష్టమైన సంకేతాలు పోలీస్ దర్యాప్తులు వస్తున్నప్పుడు కూడా ఇవాళ కూడా కేబినెట్ కానీ లేదా హోమ్ మినిస్ట్రీ రిపోర్టుల్లో పేర్కొంటలేదు. పేర్కొంటే మళ్ళీ దాన్ని పాకిస్తాన్ యుద్ధం ప్రకటించాల్సి వస్తుందనే భయంతో ఆ విధంగా ప్రభుత్వం దాని గురించి ఒక విధమైన సంశయంతో వ్యవహరిస్తుంది. అదే విధంగా పుతిన్ వచ్చి వెళ్ళారు 2 రోజుల పర్యటన. దాంట్లో చివర ఉమ్మడి ప్రకటన ఒకటి విడుదల చేస్తారు. దాంట్లో యుక్రెయిన్ యుద్ధం గురించి శాంతి, మేము అందరితో ఉన్నప్పుడు కూడా మేము శాంతి మా విధానము శాంతి విషయంలో రాజీ లేదు చెప్పాడు. కానీ ఉమ్మడి ప్రకటనలు ఎక్కడో కూడా ఉక్రెయిన్ ఒక యుద్ధంగా కానీ లేకపోతే దాని ఒక ఘర్షణగా కానీ అనే పదాలే లేవు అసలు ఎక్కడ. దాన్ని కేవలము తీవ్రమైన అంశంగా మాత్రమే పరిగణించారు. ఈ విధంగా ప్రభుత్వం విధానాలు స్పష్టత లేకుండా అనేక విషయాల్లో కప్పదాటి వైఖరి వ్యవహరిస్తూ దాడి మీద చర్చలకు వీళ్ళు సిద్ధపడట్లేదు అనే విషయం అనేక సందర్భాల్లో మనం అవుతుంది. కాబట్టి పార్లమెంట్ లో అయినా కనీసం మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల మీద ఒక పారదర్శకంగా చర్చలు జరిగితే దానివల్ల దేశానికి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంటుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుందరయ్య గారు ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ఇది ఈ వందే మాతరం గీతం యొక్క ఈ పార్లమెంట్ లో ఉండే చర్చ గురించి చివరిగా 2 మాటలు చెప్పాలని ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో అతనికి దేశంలో ఏ నేతకి దక్కనటువంటి అపూర్వమైన గౌరవం, టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద ఏషియన్ కంట్రీస్. సో అంతటి ఇంపార్టెన్స్ ఆ కాంగ్రెస్ నాయకుడికి కల్పించబడింది. అది బీజేపీయే కట్టింది, ఎన్డీఏ గవర్నమెంటే కట్టింది. సో ఆ తరహాలో వల్లభాయ్ పటేల్ ఏం చేశాడో దానికంటే ఎక్కువ అప్పటి ప్రధాని కూడా చేసి ఉండొచ్చు.
ఎందుకంటే ప్రధాన ఆదేశాలు లేకుండా హోం మంత్రి స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఏ నిర్ణయాలు తీసుకోరు ఏ దేశంలో కూడా. పర్టికులర్ గా మన దేశంలో ప్రధానమంత్రి యొక్క ఆమోదం లేకుండా ఏ యాక్టివిటీ ముందుకు జరగదు. సో అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన, కర్ణాటక సంస్థానాన్ని విలీనం చేసిన, మన మహారాష్ట్రకు సంబంధించిన ఒక 5-6 సంస్థానాల్ని స్వతంత్రం తర్వాత 1947లో ఈ ఈ సెప్టెంబర్ 17వ తారీఖున చేసిన దానికి ఎంతైనా ప్రధానమంత్రి ఆమోదం లేకుండా భారత సైన్యం కదిలి రావడం, హోంమంత్రి కదిలి రావడం అనేది జరగదు. సో ఇలా హిస్టారికల్ ఈవెంట్స్ ఎన్నో ఉన్నాయి మన భారత రాజకీయ చరిత్రలో. సో ఒకవేళ మనం దీనికి అమూల్యమైన విశిష్టత కలిగించాలి అని ఇప్పుడు 150 సంవత్సరాల సందర్భంగా వందే మాత్రాన్ని కలిగించాలి అంటే దానికి కూడా ఇందాక మనం చర్చించుకున్నట్టు దేశవ్యాప్తంగా ఆ స్ఫూర్తిని నింపాలి. ఫస్ట్ స్ఫూర్తిని నింపి సెలబ్రేటివ్ మోడ్ లోకి ప్రజల్ని తీసుకెళ్లి ఆ రోజు ఆ ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ ఏంటి, దాంట్లో కొన్ని అంశాలను తొలగించబడినాయి. ఆ తొలగించబడిన అంశాలను మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసి దాని యొక్క అర్థాన్ని పరమార్థాన్ని ప్రజలకు వివరించి ఇంత అమూల్యమైన చాలా గౌరవప్రదమైన గీతం ఈ దేశానికి, ఈ దేశం యొక్క గౌరవం ఇనుమడింప చేసే లైన్స్ ని తొలగించబడింది, ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా తొలగించబడింది అని సవివరంగా ఈ ప్రజానీకానికి వివరించి దాని యొక్క స్ఫూర్తిని నింపాలంటే దేశం మొత్తం కూడా ముందు ఒక సెలబ్రేటివ్ వాతావరణాన్ని కల్పించి దీనికంటే కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రజా ప్రయోజనకరమైన అంశాల మీద దృష్టి సారించి ఈ పార్లమెంట్ సెషన్ లో ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద విస్తృతమైన చర్చ జరగాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సుందరయ్య గారు, నరేంద్ర గారు ఈ విషయం మీద ఇంత డీటెయిల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.